లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సగం కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకొని 1 నిమిషం పాటు స్పూన్తో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకొని వెంటనే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇంకా చిటికెడు ధనియాల పొడి, ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా మరొకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని 1 కప్పు వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు తీసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి తీసుకోవాలి. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. ఇది వేడివేడిగా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. మరిన్ని వెరైటీస్ కోసం మా బ్లాగ్ని విజిట్ చేయగలరు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.